అందరికీ శనార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్తున్నుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి అటెంకా పెద్ద ముచ్చట్లకు పోదాం పారి ఏఐతో పులి ఫోటో అడ్డంగా బుక్ అయిండు కేటుగాడు కొండెక్కిన కోడిగుడ్డు తింటే వస్తుందంట క్యాన్సరు రైల్వే శాఖలో పెంచిండ్రు టికెట్ ధరలు మస్తు గరం అవుతుండ్రు ప్రయాణికులు మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం ఏకదం పెరిగిందిగా గా పసిడి సింగారం ఢిల్లీలో డేంజర్ బేల్స్ మళ్ళీ రద్దయిన విమానాలు అవునుల్లా మీకు తెలుగులో ఈ సామెత తెలుసునా పట్టినోడు పర్కశాప అంటే చూసినోడు జెల్ల శాప అన్నట్లు గీ కాలం వాట్సాప్ జమానా నడుస్తుందిలా ఏఐ వచ్చిన కాడికెళ్ళి అంటే గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో అని అస్సలు అర్థం అవుతలేదుల్లా గా ఏఐతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేస్తురు అగో పులి అంటే అగో తోక అన్నట్లు చేస్తురు అరే ఇప్పటికే జంగల్లో ఉండే పులులు నక్కలు ఊర్లపైన పడి నానా రద్దంతం చేస్తుంటే ఇప్పుడు గీ ఏఐ తలనొప్పిగా మారింది మరి అరే వాట్సాప్లో వచ్చిన వీడియో ఫోటో అసలు అది నిజమా అబద్ధమో అని తెలియకుండా ఒకటే షేర్ కొట్టుడు మరి గిప్పుడు సుత అట్లాంటివో ఏఐ వీడియో పిట్టగుట్ల చక్కర్లు కొడుతుంది మరి గా వీడియో ఏందో మీరు సుత పురాగా చూడుర్రి అరే గీ ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి అయితే ఏది నిజమో ఏది అబద్ధమో ఏది ఫేకులో అయితే అర్థమైతలేదనే చెప్పాలి కదా ఇప్పుడైతే గీ ఏఐ వీడియో వాట్సాప్లో కూడా మస్తు వైరల్ అవుతుందిలా ఓ గ్రామంలోని పులి వచ్చినట్టు క్రియేట్ చేసి మరి ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేసిరు పోర్రి ఈ ఘటన ఏడ జరిగిందనుకుంటున్నా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ టౌన్షిప్ లో జరిగిందిలా గత కొద్ది రోజులుగా జిల్లా పరిధిలో పెద్ద పులి సంచరిస్తుంది మరి అయితే జిల్లాలోని అడవుల్లో సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్దనైతే పులి సంచరిస్తుండటంతో ఏం చేసిరట ప్రజల్లో భయాందోళన మొదలైంది మరి ఇక ఈ ఊర్లో పెద్ద పులుల సంచారం కన్నా అసత్య ప్రచారాలతోనే జనం అయితే బెంబలెత్తుతురు పోర్రి ఎందుకు ఇట్లా అంటున్నారు అనుకుంటున్నారా ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్ట ఏం జరిగిందంటే సీసీ టౌన్షిప్ లో పులి సంచరిస్తుందంటూ ఓ వ్యక్తి అయితే వీడియో క్రియేట్ చేసి మరి సోషల్ మీడియాలో చేసిండట అంటే సోషల్ మీడియాలో పెట్టిండు పెరిగిన ఆధునికతతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ తోని ఏం చేసిండు సోషల్ మీడియాలో పులుల సంచారం అంటూ వ్యాప్తి చేస్తూ జనాన్ని హడలెత్తించుండు బోర్రి ఇక వీడియో ఇప్పుడు కాస్త ఏమైంది స్థానిక వాట్సాప్ గ్రూపులో వైరల్ అవ్వుడికి పబ్లిక్ అయితే మస్తు గుబులు పట్టిండ్రు పోర్రి అటవీ శాఖ అధికారులు సైతం ఫిర్యాదులు అందాయి మరి ఇక అతడినైతే పొలగని ఏం చేసిర్రు అదుపులోకి తీసుకొని మరి పోలీసులకైతే అప్పగిచ్చిరట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసిండ్రు ఇక సీసీ టౌన్షిప్ లోకి పులి రాలేదని కూడా తేల్చి చెప్పినట పోలీసులు ఏఐతో వీడియోలు చేసి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు బుక్ చేస్తామని అయితే పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చిరు పోర్రి ఇక ఇప్పటికే జిల్లాలో పులులు సంచరిస్తున్నది కూడా తెలిసిందే మంచిర్యాల చెన్నూరు గటు బెల్లంపల్లి గిటు జన్నారం డివిజన్లలో మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులైతే స్థానిక అడవుల్లో కొత్త ప్రాంతాల్లో అయితే కలియ తిరుగుతున్నాయని చెప్పాలి ఇక అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పెద్ద పులుల సంచారంపై అప్రమత్తంగా ఉంటుర్రట మరి ఎటువైపు కదలికలు ఉన్నాయోనని కూడా పర్యవేక్షిస్తుండ్రట మరి సీసీ కెమెరాలు పశువులపై దాడులు గమనిస్తూ ఈ మేరకైతే చర్యలు తీసుకుంటుర్రట అయితే చాలా చోట్ల ఏమైతుందంటే పులుల సంచారం లేకుండా ఉన్నట్లుగానే ప్రచారం చేయడంతోనే స్థానికులు అయితే ఆందోళనకు గురవుతారని చెప్పాలి మరి
ఇక ఇటీవల శ్రీరాంపూర్ పరిధిలోని RK8 బొగ్గుగని సమీపంలో ఓ పులి అయితే రోడ్డు సమీపంలో అటుగా వెళ్తున్న వారికి అనిపించిందట. ఇక గా సమయంలో తమ వాహనంలోనే ఉంటూ గా పులి కదలికనైతే వీడియో తీసిండ్రు. గా వీడియో అయితే స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో బగ్గా వైరల్ అయింది. పులి సంచారంపై అధికారులు అయితే ధృవీకరించుకోగా నిర్ధారణ కూడా చేసిరట. అయితే దీనిని ఆసరా చేసుకొని కొందరు ఏఐతో RK5 లో కూడా పులి సంచరిస్తున్నట్టు కూడా పెద్ద పులితో ఉన్నట్టు ఫోటోలను కూడా సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తుర్రట. దీంతో అయితే స్థానికులు భయాందోళనకు కూడా గురవుతుర్రట. ఇక మరో పక్క చూస్తే అటవీ శాఖ అధికారులు సైతం పులి వచ్చిందా అని పలు చోట్ల కూడా పరిశీలించినా కూడా వచ్చినట్టు కూడా ఎలాంటి గుర్తులైతే కనిపించలేదు. మరోవైపు 2 రోజుల క్రితమే ఇదే తీరుగా మహారాష్ట్రలోని చంద్రపూర్ లో కూడా ఓ పులి రైలు పట్టాలపై చనిపోయింది. మరి ఇది కూడా జిల్లా పరిధిలోనే మంచిర్యాల పెద్దంపేట మధ్య రైల్వే పట్టాలపై ఓ పులి కూడా చనిపోయిందంటూ వాట్సాప్ లో అయితే వైరల్ చేసిండ్రు. దీంతో మళ్ళీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక గత నెలలో చూసుకుంటే జరిగిన ఘటనకు ఇక్కడ చనిపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా చేస్తుర్రు. అంతకుముందు మాదారం, ఖైరిగూడ, OCP వద్దనైతే పులి సంచరిస్తోందని కూడా ప్రచారం చేసిండ్రు. ఇవే కాకుండా స్థానిక వాట్సాప్ గ్రూపులో కూడా చూసుకుంటే ఎవరికి దోషినట్లు వాళ్ళు పులుల సంచారంపై అసత్యపు ప్రచారం కూడా చేస్తుర్రు. మరి ఇకనైనా అసత్య ప్రచారాలు చేయొద్దని అటవీ శాఖ అధికారులు అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చిరు పోరి. అచ్చిరా మన బ్యాచిలర్స్కి బగ్గా తెలిసిన వంట ఏది అంటే ఏం చెప్తారు? టక్కున గుడ్ల కూర అంటారులే. అవును, నిజంగా గుడ్ల కూరనే. ఇట్లా షాప్కి పోయి 2 గుడ్లు తెచ్చుకొని 3 ఉల్లిగడ్డలు 2 టమాటాలు వేసి ఇక గుడ్ల కూర చేసుకుంటారు. ఇక మన ఇంట్లల్లో సుత అప్పుడప్పుడు కూరగాయల ధరలు పిరమైనప్పుడు అమ్మ సుత ఓ 4 గుడ్లు తెచ్చి ఇంట్లో వాళ్ళందరికీ సరిపడే గుడ్ల కూర చేస్తుంది. ఇక గిట్లే ఉంటది గుడ్ల కూరలు. కానీ ఇప్పుడు గుడ్లు కొనాలంటేనే బగ్గుమంటున్నాయుల్లా. ఇక గుడ్లు కొనేదానికన్నా ఇంకింత పైకం వేసి కిలో చికెన్ తెచ్చుకోడు బెటర్ అంటుర్రు. ఇక మరిగా గుడ్ల పంచాయితీ ఏందో మీరు కూడా ఓ పారి చూడుర్రి. అబ్బర కొడుకో, గీ గుడ్ల రేట్ అయితే మస్తు పిరమైనాయి కదా. గుడ్ల వద్దకు గుడ్లు కొందామని పోతేనైతే గా రేట్లు బగ్గుమంటున్నాయి పోర్రి. సాధారణంగానైతే మన దగ్గర కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినరన్న సంగతి అందరికి ఎరికే. నాన్ వెజ్ అంటే ఏంటిది? చికెను, మటను, గుడ్లు. ఆ రోజుల్లో అయితే మాంసం ధరలు దిగి వస్తాయి. మరి అంటే గా కార్తీక మాసంలో ధరలు తగ్గుతాయి. అయితే గీసారి అయితే మాత్రం దానికి భిన్నంగా జరిగిందని చెప్పాలి. అయితే గత కార్తీక మాసంలో చికెన్ ధర పెద్దగానైతే తగ్గలేదు. మరి పైగా కార్తీక మాసం తర్వాత గడిచిన గీ నెల రోజుల వ్యవధిలో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినాయి పోరి. అంటే నెల క్రితం వరకు హైదరాబాద్ లోని పలు చికెన్ సెంటర్లలో చూద్దాం పారి కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 190 నుండి 220 ఉండగా ఇప్పుడు అది ఏకంగా 280 రూపాయల నుండి 290 వరకు చేరింది. మరి ఇక ఇయర్ ఎండ్ కొత్త సంవత్సరం వేడుకలు సంక్రాంతి పండుగల నాటికి కిలో చికెన్ ధరలైతే 330కి చేరవచ్చని నిర్వాహకులైతే చెప్తుర్రట. మరి ఒక వైపు అయితే గుడ్లు, మరి ఇంకో వైపు అయితే చికెను. గిట్ల వీళ్ళ ధరలు సామాన్యులకైతే అందరంత ఎత్తులోకి పోతున్నాయి. మరి పండగల సమయంలో సామాన్యుల జేబుకు చిల్లలు తప్పడం తప్పలేదు కదా. అంటే సామాన్యులకు తక్కువ ధరలు అందుబాటులో ఉంటే వీటి ధరలు పెరగడం అనేది వారికి భారంగా కానుందని చెప్పాలి. మరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల కంటే కోడిగుడ్ల ధరలే బగ్గుమంటున్నాయి. ఇక నాన్ వెజ్ ప్రియులకైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఇప్పటికే కోడిగుడ్ల ధరలు పెరుగుతుండగా దానితో పాటు చికెన్ ధరలు బగ్గుమంటున్నాయి పోరి. ఇక ఇప్పుడైతే క్రిస్మస్ పండుగ, ఇక న్యూ ఇయర్ సంగతి అందరికి ఎరికే. ఇక సంక్రాంతి లాంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో వివిధ ప్రాంతాలకైతే కోళ్ల సరఫరానైతే బగ్గ వెరిగిపోయిందనే చెప్పాలి. అంటే మరి కొన్నేళ్ల క్రితం చూసుకుంటే మాంసాహారం అంటే పండగలకు బంధువులు వచ్చినప్పుడల్లా మనం వండుకుంటాం. కానీ ఇప్పుడు గా పద్ధతి మారింది. వారం మొత్తంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఇక ఆదివారం మొత్తయాలు దాదాపు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఆదివారం వస్తే చాలు చికెను, మటను, చేపలకైతే డిమాండ్ బాగుంటది. మరి మటను కేజీకి ధర సుమారు ఎంత ఉంది ఎరికైనా? 1000 రూపాయలకు చేరిందట. ఇది ఎంత విచిత్రముల్లా. దీంతో చాలా మంది చికెన్ కే ఓటేస్తుర్రు. అంటే చికెనే తింటురు అని అర్థం. అయితే గత నెల రోజులుగా చికెన్ ధర భారీగా పెరుగుతూ పోతుంది. మరి ఆదివారం నాడు కూడా చాలా మంది కేజీ చికెన్ ధర దాని దగ్గర ఏం లేకుండా 300 రూపాయలకు చేరిందట. అంటే వీటికి తోడు కోడిగుడ్ల ధర కూడా భారీగా పెరుగుతుందని చెప్పాలి.
ఇక ఈ డిమాండ్ కారణంగానైతే చికెన్ ధరలు బగ్గా పెరిగినాయి కదా. ఇక దానా ఖర్చులు కూడా పెరగడంతో కోళ్ల ఫామ్లు నిర్వాహకులు కూడా యాజమానులకైతే కష్టంగా మారిపోయిందని చెప్పాలి. ఇక దీంతో ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. మరి అంటే ఇటు గుడ్లు గటు చికెన్ ధరలు పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజల ఇంటి ఖర్చు కూడా పెరుగుతుంది. మరి దీంతో పండగ వేళ సామాన్యులకైతే భారం తప్పడం లేదని చెప్పాలి. మరికొన్ని రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తోందిలా చూడురు. మరి ఇక నెల క్రిందట కూడా గుడ్డు ధర 5 ఉంటే ఇప్పుడు ఏకంగా 3 పెరిగి అంటే 8కి చేరుకుందని చెప్పాలి. అంటే 8 రూపాయలు. హోల్సేల్ ధరకి అంటే హోల్సేల్ మార్కెట్లో చూస్తే 7.50గా ఉండడంగా మనోళ్ళు అయితే చెప్తున్నట. అంటే రీలైలర్లు అంటే 8కి విక్రయిస్తుండ్రు కదా. అంటే నాటుకోడి గుడ్డు ధర ఎంత ఉంటుంది అంటే 15 రూపాయలు వలుకుతుందట. ఇక వీటితో పాటు చికెన్ ధరలు కూడా అమాంత పెరిగినాయని చెప్పాలి. నెలలోని 100 మేర చికెన్ ధర పెరిగిందని చెప్పాలి. నెల క్రితం 190 నుంచి 200 మధ్య కేజీ చికెన్ ధర కొనసాగింది. ఈ నెల ప్రారంభంలోనే 230 వరకు చేరుకోగా ఆదివారం నాటికి 290కి చేరుకుంది. మరి దీంతో నెల రోజుల్లో 100 మేర చికెన్ ధర పెరిగినట్లయింది. ఇక ఒర్రి అంటే పండగల సీజన్ కావడంతో ఇటు చికెన్ అయితే ఫుల్ డిమాండ్ పెరిగిందని చెప్పాలి. అంటే డిమాండ్లకు తగ్గట్లు కోళ్ల ఫామ్ల నుంచి కోళ్లు రాకపోవడంతో ధరలు అయితే పెంచిరట. మళ్ళా అరే జల్ది పైనంగారా రైలు పోతుంది. 7 గొట్టంగా మనం రైల్ స్టేషన్లో ఉండాలి, లేకుంటే మనం ఊరికి పోయినట్లే మరిగా. అరే మామ రేపు ఢిల్లీ పోవాలిరా, కొంచెం నీ ఫోన్లోకి వెళ్ళి గిట్లా ఓ రైలు టికెట్ బుక్ చేయరాదు. నా ఫోన్లో బుక్ అవుతలేదు. గిట్లే ఉంటుంది కదా నుల్లా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు. మరి మన 2 రాష్ట్రాల్లో గీడికెళ్ళి ఆడికి ఆడికెళ్ళి ఈడికి ప్రయాణాలు చేయాలంటే అందరూ పోయేది రైలుకే. మరి గట్లాంటి రైల్లో పోయే పబ్లిక్ పెద్ద షాకే ఇచ్చింది రైల్వే శాఖ. మరి గేందో గా షాక్ అంటురులే. అయితే గీ ముచ్చటి నుర్రే పారి. తొందరలోనైతే ముందుగానే ఉంది సంక్రాంతి పండగ. ఇక పోరగాళ్ళకైతే సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు, ఆ పండగ షురు అవుతుందంటే చాలు ఎక్కలేని పోరగాళ్ళందరూ హాస్టళ్ళకి వెళ్ళొస్తారు. కొత్త బట్టలు వేసుకున్నామా, పిండి వంటలు చేసుకున్నామా అందా ఆనందంలో ఉంటారు. ఇక ఆంధ్ర నుంచి బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు పోయిన సంధి కూడా చాలా మంది ఇప్పుడు సొంత ఊర్లకు క్యూ కడుతున్నారు. మరి ఇక గిట్లనైతే అందరు చూత వాళ్ళ సొంత ఊర్లకు పోయేటప్పుడు ఎట్లా పోతారు, రైళ్ళు ఎక్కుతారు. మరి ఇక దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణించేది చూత రైళ్లలోనే. మరి ఇక ఇప్పుడు ప్రయాణికుల భారీ షాక్ ఇచ్చింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఎందుకంటురులే ఇప్పుడు రైలు ఛార్జీలు అమాంతం పెరిగినాయి. మరి అంటే ప్రయాణ టికెట్ ధరలు మరింత భారంగానున్నాయి. మరి చూడుర్రి పెరిగిన టికెట్ ధరలు అయితే ఈ నెల 26వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయట. అంటే అన్ని మెయిల్లు ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలు కూడా ఒక్కసారిగా జంప్ అయినాయుల్లా. అంటే వాటిని పెంచుతున్నట్లు కూడా రైల్వే శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మరి దూర ప్రయాణాలు చేసే వారికైతే ఈ ధరల పెంపు అదనపు భారం కానున్నాయట. మరి ఓ పారి చూసుకోర్రి. ఇక రైల్వే ప్రకటించిన కొత్త ఛార్జీల్లో 215 కిలోమీటర్ల లోపు సాధారణ తరగతి రైలు ప్రయాణాలపై అయితే ఎటువంటి భారం ఉండదు అని చెప్పుకొచ్చిందిలా. అంటే ఈ దూరం వరకు ఛార్జీలు పెరగవని అర్థం. మళ్ళా మరి ఇప్పుడైతే టికెట్ ఛార్జీలే ఎప్పటిలాగే ఉంటాయట. మరి అంటే 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై అదనపు భారం పడుతుంది. మరి సాధారణ తరగతి వారికి కిలోమీటర్కు 1 పైసానైతే పెరగనుంది. మరి మెయిలు ఎక్స్ప్రెస్ రైళ్లలోని నాన్ ఏసీ తరగతులకు కూడా కిలోమీటర్కు 2 పైసల చొప్పునైతే అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక టికెట్ ధరల పెంపు ద్వారా రైల్వే శాఖనైతే సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయాన్ని అయితే ఆశిస్తోందంట. మళ్ళా అంటే ఒక్క ప్రయాణికుడు చూస్తే 500 కిలోమీటర్ల దూరాన్ని నాన్ ఏసీ మెయిలు ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తే ప్రస్తుతం టికెట్ ధరతో ఓరిస్తే అదనంగా 10 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరి
ఈ లెక్కన చూస్తే దూర ప్రయాణాలపై ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. మరి సబర్బన్ రైలు సర్వీసులు నెలవారీ టికెట్ల ధరలతో ఎటువంటి మార్పు లేదుల్లా, అంటే ఉండదని చెప్పాలి. ఇటీవలి కాలంలోనైతే నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగినాయనైతే రైల్వేనైతే భావిస్తున్నాయి. అంటే మానవ వనరుల కోసమే ఏకంగా 1.15 లక్షల కోట్ల రూపాయలనైతే ఖర్చు చేయాల్సి వస్తుందట. దీనికి అదనంగా పెన్షన్ న్యాయం 60,000 కోట్ల రూపాయలకైతే చేరాయని అధికార వర్గాలు చెప్పుకొచ్చినాయి. మరి ఇక 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నిర్వహణ వ్యయం అయితే 2.63 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. మరి నెట్వర్క్ విస్తరణ, భద్రత ప్రమాణాలనైతే మెరుగుపరిచే ప్రయత్నాలకు అధిక సిబ్బంది అవసరం పడుతుంది. ఇది ఖర్చులనైతే పెంచుతుందని అధికారులు అయితే చెప్పుకొచ్చిండ్రు. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి పరిమిత ప్రయాణికుల ఛార్జీలు, హేతుబద్ధీకరణతో పాటు సరుకు రవాణాను కూడా పెంచడంపై రైల్వేలు అయితే దృష్టి సారించినాయి. మరి ఇటీవల పండగ సీజన్ లో 12,000కు పైగా అదనపు రైళ్లను విజయవంతంగా నడపడం అయితే మెరుగైన ప్రణాళిక, సామర్థ్యానికి నిదర్శనమని రైల్వేలు అయితే పేర్కొన్నాయుల్లా. ఇక దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అయితే సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని అందించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఇటు ఖర్చులనైతే నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కూడా చెప్తుండ్రట. మరి నీ అవ్వ గీ బంగారం నీ ఎవలుగాని పెట్టినరో గాని దొరికితే 4 జోపు ఇడిసి పెట్టుతుంటిని. లేకుంటే ఏంది మళ్ళా ముత్యమంత బంగారం కొనాలంటే పానం దలుక్కుమంటుంది. మళ్ళా సరే అని గింత 3 లక్షలు అప్పు చేసి కొందామంటే కొన్నాక గా బంగారం అయితే తగ్గిపోతే కొన్న బంగారంను ఏం చేసుకోవాలో అర్థం కాదు. మరి అందుకే గీ బంగారం కొందామన్న బాధే, దాస్తామన్న బాధే. ఒక రోజేమో బంగారం 2,000 తగ్గితే ఇక ఇంకో రోజైతే అదే బంగారం 6,000 పెరుగుతుంది. మరి ఇప్పుడు బంగారం బగబగ మండుతుంది. మరి ఏందోగా బంగారం ముచ్చట ఎంతో ఓ పారి పోయి చూద్దాం రండి. అబ్బబ్బా, గీ బంగారం ధరలైతే సామాన్యులకు ఓ శుక్కలు చూపిస్తున్నాయి పొర్రి. ఎందుకంటే ఒక రోజు తగ్గినట్టే తగ్గి మళ్ళా నాడు చూస్తే మాత్రం ఒక్కసారిగా బగ్గ రేట్లు పెరుగుతున్నాయి పొర్రి. ఇక వెండి ధరలో చూస్తే అదే పరిస్థితి ఉంది. మరి ఇక సిల్వర్ రేట్ అయితే రికార్డులు బద్దలు కొడుతుంది పొర్రి. ఇక ఇన్వెస్టర్లు బంగారంతో పెట్టుబడి పెట్టాలా లేక పెట్టుబడి కొనాలా అన్న డైలమాలో పడుతున్నారు. మరి భారీగా పెరుగుతున్న ధరలు చూసి గోల్డ్, సిల్వర్ వైపు అయితే మరికొందరైతే అస్సలు చూడట్లేదని చెప్పాలి. డిసెంబర్ 22 హైదరాబాద్ లో చూస్తే బంగారం ధరలు గిట్లున్నాయి. మరి చూద్దాం పరోపారి. ఏందంటే 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై ఎంతుందంటే 1,100 పెరిగింది. నిన్న చూస్తే ఎంతుంది? 1,34,180గా ఉందట. మరి ఇవాళ ఎట్లుంది? 1,35,280కి చేరింది. మరి ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై 1000 పెరిగిందట. ఇక నిన్న చూస్తే ఎంతుంది? 1,23,000గా రేట్ అయితే ఇవాళ 1,24,000కి చేరింది. మరి అంటే నిన్న కూడా చూద్దాం పారి 1,640గా ఉండగా ఇవాళ 1,01,460కి చేరుకుంది. మళ్ళా ఇక హైదరాబాద్ లో వెండి ధరల విషయానికి వస్తే ఇవాళ కిలో వెండి ధర 5,000 పెరిగిందిలా. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతుందంటే 2,31,000 ఉందట. మరి మార్కెట్ లో తులం వెండి ధర 2,310గా ఉంది. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం ఎంతుందంటే వెండి ధరలు కూడా పెరిగినాయి. మరి గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.94% అంటే 1,263 రూపాయలకు పెరిగి 1,35,459 ధర వద్దనైతే ట్రేడ్ అవుతుంది. మరి సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 2.72% అంటే 5,661 పెరిగి 2,14,100 వద్దనైతే ట్రేడ్ అవుతుంది. మళ్ళీ అంటే అంతర్జాతీయ మార్కెట్ల కనుక చూసుకుంటే ఔన్స్ బంగారం ధర $4,396 వద్ద ట్రేడ్ అవుతుంది. ఔన్స్ వెండి ధర $69.37 వద్ద కొనసాగుతుంది. మరి
బంగారం ధరలు పెరుగుతుండటంతో ప్రపంచంలో మార్కెట్లో అయితే కదలికలు మారుతున్నాయి మరి. ఇక స్విట్జర్లాండ్ నుంచి ఇండియా వెళ్లే బంగారం ఎగుమతులు కూడా తాజాగా భారీగా తగ్గినాయి మరి. ఇక గత గురువారం విడుదలైన స్విస్ కస్టమ్స్ డేటా ప్రకారం చూస్తే నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి బంగారం ఎగుమతులు నెలవారీగానైతే 15% తగ్గినాయట. ఇక ఇండియాకు వెళ్లే సరఫరా భారీగా పడిపోయిందట మరి. ఇండియాలోనైతే బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఏందంటే ధరల ర్యాలీ మరి. అక్టోబర్ నెలలో బులియన్ ధర ఒక్క ట్రైన్ ఔన్స్ కి $4,381 రికార్డ్ అయితే దాని స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పాట్ ధరలు 60% పెరిగినాయి. అంటే గత 46 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక లాభంగా మారుతుంది. అంటే సేఫ్ హ్యావెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడం అంటే దీనికి కారణమని చెప్పాలి. మరి స్విస్ డేటా ప్రకారం చూస్తే నవంబర్ నెలలో ఇండియా వెళ్లిన బంగారం కేవలం 2 మెట్రిక్ టన్నులు మాత్రమే. అక్టోబర్ నెలలో చూస్తే ఇది 26 టన్నులు. అంటే మరోవైపు పెద్ద బులియన్ వినియోగ దేశమైన చైనా వెళ్లిన సరఫరా కూడా పెరిగిందట. అంటే అక్టోబర్లో చూస్తే 2 టన్నులు ఉండగా నవంబర్లో 12 టన్నులకు చేరింది. అరే రే, ఏం పొగా అసలు మొస మరలనిస్తలేదు కదా నుల్లా. ఇట్లా ఒక 10 నిమిషాలు రోడ్డు మీదకి పోయి వస్తే ఎదలా ఒకటే నొప్పి, ఊపిరితిత్తుల్లోకి గలీజ్ గాలిపోయి మొస ఆడతలేదుల్లా. ఎక్కడా అని అంటురులే, మనద్ద కాదుల్లా మన దేశ రాజధాని ఢిల్లీలో గీ ముచ్చట్లు. అయితేగా ఢిల్లీలో గలీజ్ గాలి చేయబట్టికి పట్టబగలు సుత లైట్లు వేసుకొని పోల్సి వస్తుంది. ఒక్కసారి బండి పైన రోడ్డు పైకి పోతే ముందల ఏ బండి ఎక్కడి నుంచి పోతుందో ఆగుపిస్తలేదు మళ్ళా. ఇక అందుకే ఢిల్లీలో గీయాల మల్లోపారి కాలుష్యానికి ఏం తక్కువ 100కు పైగా విమానాలు అయితే రద్దయినాయి అంట. మరి గా ముచ్చటేందో ఓ పారి ఆడుచుకుని వద్దాం పారి. అబ్బబ్బబ్బా, గీ ఢిల్లీలో ఏ కాలుష్యం నిండుకుందో గాని గా ఢిల్లీ మొత్తాన్నైతే గా విషపు పొగ మంచి అయితే గమ్మేసిందులా. ఇక దేశ రాజధాని వాసుల ప్రాణాలతోనైతే చెలగాటమాడుతుందని చెప్పారు మరి. ఢిల్లీలో కాలుష్యం అయితే అదుపులోకి రాకపోవడంతోనైతే ఢిల్లీ సర్కార్ అయితే ఏం చేసిందంటే అత్యవసర చర్యలకైతే ఉపక్రమించింది మరి. ఇక ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 50% సిబ్బందికి అయితే వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇచ్చేసింది మరి. ఇక అటు వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు PUC సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ అయితే నిరాకరించాలని అయితే హుకుం జారీ చేసింది. ఇక మరో పక్క ఏం చేసిందంటే GRAP నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయిన పేద కార్మికులకైతే 10,000 నగదు సాయం అందిస్తామని ప్రకటించి తన చిత్తశుద్ధిని చాటుకుంది మరి. ఇక ఈ కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరైందని చెప్పాలి మరి. ఇక ఈ కాలుష్యంతోనైతే ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 152 విమానాలైతే రద్దయినట్టు చెప్పిరట మరి. ఇక వాటిలో చూసుకుంటే 79 డిపార్చర్స్ కాగా 73 అరైవల్స్ కూడా ఉన్నాయట. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి మరి. ఇక ప్రయాణికులకైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కీలక అడ్వైజరీ కూడా జారీ చేసుకుంటారట మరి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానైతే పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు కూడా తెలిపింది మరి. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వచ్చే ముందు కూడా ఫ్లైట్లు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని కూడా సూచించిందట. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానాయ సంస్థలు కూడా తమ ప్రయాణికులకైతే ఇలాంటి సూచనలే చేసినాయట. ప్రస్తుతం ఢిల్లీ, NCR, నోయిడా, గజియాబాద్ లో దృశ్యమానత 100 మీటర్లుగా ఉందని చెప్పాలి మరి. ఇక ఢిల్లీలోని 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్ లో ఏకంగా 14 కేంద్రాల్లో AQI లెవెల్స్ 400 కంటే ఎక్కువగానే నమోదైనాయి మరి. అత్యధికంగా ఆర్కేపురంలో గాలి నాణ్యత సూచిక సూతనట 477గా నమోదైందట. ఆ తర్వాత ఆనంద్ విహారు, ఇటు వివేక్ విహారు, గటైతే సిరిఫోర్ట్ ప్రాంతాల్లో 442గా నమోదైందట. ఇక చూస్తే గిటు ద్వారక సెక్టర్ లో 8లో చూస్తే 429, నెహ్రూ నగర్ లో 425, ఇక NSIT ద్వారక ప్రాంతంలో 423, డాక్టర్ కర్ణ సింగ్ షూటింగ్ రేంజ్ లో అయితే 423, ఓక్లా ఫేజ్ 2 లో చూస్తే 423గా AQI లెవెల్స్ అయితే నమోదైనాయని చెప్పాలి మరి.
ఇక గివ్వుల్లా అయ్యాలటి బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లా మళ్ళా కలుతా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా.